ఒకసారి యేసన్న గారు బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నాడంట. బస్ స్టాండ్లో కూర్చొని ఉంటే యేసన్న గారికి బాగా తెలిసిన ఒక అతను అన్నను చూసి వచ్చాడంట. వచ్చి యేసన్న గారునే వందనాలండి, ప్రైజులాడండి, స్తోత్రాలండి, ఆ బ్రదర్ ప్రైజులాడు, చాలా కాలం మంది నేను చూసి ఇప్పుడు చెప్పే మాటేనండి. వెంటనే అన్నాడంట, యేసన్న గారుండే మిమ్మల్ని చూసి చాలా రోజులైంది, మీరు కనపడితే నేను మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నానండి, మీరే కనపడ్డారు. ఏంటి బ్రదరు అంటే, మరే నిన్ను గూర్చి ఇదిగో ఫలానా వాళ్ళు ఉన్నారు కదా, ఫలానా ఫ్యామిలీ వాళ్ళు భయంకరంగా మాట్లాడుతున్నారండి. అసలు నిన్ను గురించి ఏం చెప్పారు తెలుసా, నువ్వు గనక విన్నావంటే అసలు అని ఒక పాడు భయంకరమైన మాట యేసన్న గారి మీద ఎవరో చెప్పారు అన్నారని చెప్పాడంట. అన్న అవునా అట్లా చెప్పారా, అరే 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 సరే కానీ పరిచర్య ఎలా ఉంది, ఎక్కడెక్కడ కోటలు పెట్టావు, ఏ ఏ ఊరికి వెళ్ళావు అని మాట్లాడుతుంటే ఒక 5-10 నిమిషాలు అయిన తర్వాత ఆ పాస్టర్ గారు మరలా యేసన్న గారిని అన్నాడట, యేసన్న గారు అండి ఆగండి, నేను మిమ్మల్ని గురించి పలానా కుటుంబం వాళ్ళు ఇట్లా భయంకరంగా మాట్లాడుతున్నారు అని నేను చెప్పాను కదా, మీరు ఏమి చెల్లించలేదేంటి, ఎందుకు అన్నారు వాళ్ళు అట్లా అన్నారా, నన్ను గురించి మనుషుల్లా పశువులాళ్ళు ఎడదాం పద వాస్తవాలు తెలుసుకుందాం పద అట్లా అనాలి కదా. మరి ఏమనకుండా మౌనంగా అసలు దాని జోలికి వెళ్ళకుండా అది పట్టించుకోకుండా నువ్వు నా సేవ విషయాలు అడుగుతున్నావు ఏంటి, నీకేం బాధ అనిపించలేదా అన్నాడంట. అప్పుడు యేసన్న గారు అన్నాడట, బ్రదరు దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ఎలాంటిదంటే, వెండి బంగారముల వలన కొనినది, వెండి బంగారముల వలన సంపాదించింది, వెండి బంగారముల మూలాన వచ్చింది కాదు. దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ఎలాంటిది అనంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయాన ఈ లోకానికి దిగివచ్చి 10,000లో అతి కాంక్షణీయుడు, దేవాతి దేవుడు, దైవ కుమారుడు, మహిమలో నివసించువాడు, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఈ లోకానికి దిగివచ్చి ఆయనకై ఆయనే ప్రాణం పెట్టి ఆ ప్రాణ క్రయధనమును చెల్లించి నాకు సమాధానం ఇచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు ఏనండి, ఇంత విలువైన సమాధానాన్ని, ఇంత ఘనమైన సమాధానాన్ని యేసుక్రీస్తు బలియాగము వలన నాకు ప్రాప్తించిన ఈ పవిత్రమైన ఈ సమాధానాన్ని ఈ అల్పమైన సంగతి ద్వారా పోగొట్టుకోమంటావా? నువ్వు చెప్పు. ఇంత దేవుడు ప్రాణం పెట్టి నాకు ఇచ్చిన సమాధానాన్ని ఈ అల్పమైన విషయాన్ని తలంచి, ఈ అల్పమైన విషయానికి అదే వాళ్ళేదో నోటి దోలోళ్ళు అన్నారు మాట, వాళ్ళేదో వాగుడుగాయి, వాళ్ళకి ఎవరిదో ఒకరి సోది నోట్లో ఉండాలి, ఎవరిదో ఒకరి పాడు మాటలు వాళ్ళు మోసుకొని తిరుగుతుంటారు. వాళ్ళు అలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు కనుక, అలాంటి మాటలు మాట్లాడారు కనుక ఈ దుర్లభమైన ఈ నీచమైన వాటి కొరకు దేవుడు నాకు ఇచ్చిన సమాధానం పోగొట్టుకోమంటావా? నా ప్రియులరా, ఆ పాస్టర్ గారు అట్లాగే అవాక్కైపోయి అన్నాడంట, యేసన్న గారండి, అందుకే నా దేవుడు నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా, ఎక్కడికి నువ్వు వెళ్ళినా దేవుడు నీతో కూడా ఉండి దేవుడు గొప్ప కార్యాలు నీ ఎడల చేయించడానికి గల కారణం ఏంటంటే, దేవునికి నీకు నువ్వు మధ్య ఉన్న ఆ సమాధాన బంధం. ఏ బంధం? ఎప్పుడు ఆ దేవునితో ఉన్న ఆ సమాధాన బంధం. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నిలిచినా దేవుడు ఆయనతో కూడా నిలిచి ఆయన చేసిన ప్రతి దానిని సఫలం చేసి ఆశీర్వదించడానికి గల కారణం. ఒక్క మాట నన్ను చూడండి, ఈ రోజున మీరు చేస్తున్నది ఫలించకపోవడానికి, మీరు చేస్తున్నది రాణించలేకపోవడానికి, మీరు నిలిచిన చోట సంతృప్తిగా నిమ్మలంగా నెమ్మదిగా ఉండలేకపోవడానికి గల కారణం ఈ సమాధానాన్ని నువ్వు పోగొట్టుకొని. ఈ స్థితి నీకు మంచిది చెప్పండి, మంచిది కాదండి. ఈ దేవునితో సమాధానకరమైన స్థితి ఉందే,
ఈ స్థితి కలిగిన వాడు ధన్యుడు. ఎందుకంటే ఎప్పుడు దేవునితో సమాధానం కలిగి ఉన్నప్పుడు, ఆయనతో మనం ఆ బంధం కలిగి ఉన్నప్పుడు, ఎక్కడ నిలిచినా, నడి వీధిలో నిలిచినా, లేకపోతే నడి సముద్రంలో నిలిచినా, లేకపోతే ఎండిన ఎడారిలో నువ్వు నిలిచినా, కలవరమేమీ లేకుండా సంతోషంగా నీ జీవితం సుఖమయం అవుతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా.